అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వేములవాడ పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అవోపా వేములవాడ యూనిట్ ఆధ్వర్యంలో ఆదివారం సంయుక్తంగా నిర్వహించారు. స్థానిక రాజరాజేశ్వర క్షేత్ర నిత్యాన్న సత్రం మినీ హాల్లో మహిళలు ఆటపాటలతో సందడి చేశారు. ఆర్యవైశ్య పట్టణ మహిళా అధ్యక్షురాలు సిద్ధంశెట్టి వాణిశ్రీ మాట్లాడుతూ శ్రీమూర్తి గొప్పతనాన్ని వివరిస్తూ మహిళలు సమాజంలో అవకాశాలు అందుకుని ఆదర్శవంతంగా నిలవాలని, స్త్రీలు సంకల్ప బలంతో ఏవైనా సాధించగలరని, స్వయం కృషితో ఏ రంగంలోనైనా రాణించగలరని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ క్రమంలో మహిళా ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శి పాత అపర్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధంశెట్టి శ్రీహర్షిని, మంచాల సౌజన్య, గౌరవ అధ్యక్షురాలు నగబోతు జ్యోతి, ఉపాధ్యక్షులు చికటిమల ఉమా, మధ్య అనురాధ, కటకం లావణ్య, కటకం వీణ, చేపూరి జాహ్నవి, సూర్య చంద్రకళ, ధైత శ్రీలత, యాదశ్వేత, బొడ్ల స్వప్న, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సిద్ధంశెట్టి వేణు, పట్టణ ఆర్యవైశ్య నూతన బిల్డింగ్ కమిటీ చైర్మన్ కట్కూరి శ్రీనివాస్, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బుస్స దాశరథం, వాసవి నిత్యాన్న సత్రం కోశ అధికారి కటకం కిషన్, పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు నగబోతు రవీందర్, ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మద్ది సత్యనారాయణ, ఉపాధ్యక్షులు డాక్టర్ వెంకన్న, ఉప్పలంచ సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ పాత శ్రీధర్, సేవదల్ కమిటీ అధ్యక్షులు యాద సంతోష్, అవోపా వెములవాడ యూనిట్ అధ్యక్షులు వంగల మహేష్, వేణుగోపాల స్వామి వాడకట్టు సంఘం అధ్యక్షులు చెక్కినాల అశోక్, ప్రధాన కార్యదర్శి చిట్టమల్ల పవన్, కోశాధికారి మురంశెట్టి నాగరాజు, శివసాయి వాడకట్టు సంఘం అధ్యక్షులు ఎరవెల్లి రాజశేఖర్, నూకల శ్రీనివాస్, అధ్యక్షులు శ్రీ కాళహస్తి నిత్యాన్న సత్రం మార్కెట్ కమిటీ డైరెక్టర్ ద్వైత కుమార్, కాంగ్రెస్ నాయకులు ఎర్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం చేస్తున్నామని మీతో పాటు కలిసి మేము కూడా చేస్తామని చెప్పి మన ఆవోపా వేములవాడ యూనిట్ అధ్యక్షుడు వంగల మహేష్ గారు కూడా అంటే సరే కలిసి చేద్దామని అన్నాం. వారు కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించారు, వారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి మేము కూడా సహకరిస్తామని చెప్పి నూకల శ్రీనివాస్ అధ్యక్షుడు శ్రీ కాళహస్తి మరియు షిరిడి నిత్యాన్న సత్రం వారు, అలాగే సుమంగళి షాపింగ్ మాల్ వారు, కట్కం నాగరాజు గారు అధ్యక్షుడు మండపాన్మాన్ భజన మండలి, అలాగే చకినాల అశోక్ గారు, చిటిమల పవన్ గారు మరియు మురంశెట్టి నాగరాజు గారు, వేణుగోపాల స్వామి వాడగట్టు సంఘం, అలాగే ఎలవెల్లి రాజశేఖర్ గారు, శివసాయి వాడగట్టు సంఘం అధ్యక్షులు, సామ వీరరమణయ్య ప్రధాన కార్యదర్శి, శ్రీ భారతి రాజరాజేశ్వర స్వామి శివదీక్ష సేవకులు ట్రస్ట్ వారు, వీరందరూ కూడా సహకరించారు. పొద్దున నవోద్రవారిని అన్న ఈ కార్యక్రమానికి రావాలని చెప్పగానే వారు కూడా నేను ఏమి ఇవ్వాలంటే అన్న మీ ఇష్టం అని చెప్తే అన్నగారు కూడా ఇప్పుడు మీకు మీ అందరికీ ముఖ్యమంది మంచి 5 గ్రాములు 5 లక్కీ టీంలో ఇస్తున్నారు. నగబోతి రవణ గారికి, వారికి పట్టణ ఆర్యవైశ్య సంఘం పక్షాన, అలాగే మీ అందరికీ చల్లగా ఉండాలని చెప్పి కుల్ఫీ అందిస్తున్నారు ముక్క సాయి గారు. మీ అందరూ వారిని మీ చేతిలో ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారా మాకంటే మీకే విషయాలు తెలిసే ఆస్కారం మీరందరూ కూడా తెలుసు. కాకపోతే నేను మహిళా సోదరులకు చెప్తున్నా, మీ సెల్లులు జాగ్రత్త తల్లి, అబ్బా బాగా జాగ్రత్త. మీ సెల్లులు ఎందుకు జాగ్రత్త అని చెప్తే అలా 80% 75% చెడు కార్యక్రమాలే ఎక్కువ, 25% సామాజికంగా ధార్మికంగా మంచి కార్యక్రమాలే ఉంటాయి. మనకు అవగాహన ఉంది, మీకు అవగాహన ఉంది, ఏది కాబట్టి మనకేం అటువంటి దానికి ఉండదు. కానీ మన భవిష్యత్తు, మన పిల్లలు, చిన్న పిల్లలు, ఆ పిల్లలు చెడు ప్రభావానికి ఎక్కువ లోనవుతున్నారు, ఎక్కువ దానికి ఆకర్షితులవుతున్నారు. కాబట్టి మీరు పెంచి పెంపకం ఎంతైతే చేస్తారో సెల్లుల పట్ల మాత్రం జాగ్రత్తగా దయచేసి చెప్తున్నారు. ఎందుకు అనంటే ఆ సెల్లు కొన్ని జీవితాలను ఖరాబ్ చేస్తుంది, కొన్ని సంసారాలను ఖరాబ్ చేస్తుంది, కొన్ని కుటుంబాలను యుక్త వయసుకు వచ్చిన పురుషులు కానీ మహిళలు కానీ అమ్మాయిలు కానీ ప్రబలాలకు లోనై లవ్ జిహాద్ అని ఇంకేదో ఏదో అని చెప్పి మన ఆడపిల్లలను మరి ఇతరత్ర కార్యక్రమాలకు వాళ్ళని వశపరుచుకొని అనేకంగా మనం దెబ్బతినే ప్రమాదాలు బాగా ఉన్నాయి. కాబట్టి సెల్ ఫోన్ విషయంలో మీరందరూ దయచేసి పిల్లలకు దగ్గర ఉన్నప్పుడు కానీ పిల్లలకు విపరీతంగా ఫోన్లు ఇవ్వడం కానీ నేను ఇవ్వద్దు, దయచేసి చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకి అప్పుడే మ్యాచింగ్ అవుతుంది, వాళ్ళకి మంచి ఏందో చెడేందో తెలుసుకునే అవగాహన ఉండదు. కాబట్టి మీరు సెల్లుల పట్ల జాగ్రత్తగా ఉండి ఇక మేము ఏ కార్యక్రమం చేయాలి
ఇతరత్ర కార్యక్రమాలలో మహిళా సోదరులే మేమే ఉన్నామని. అమ్మ రాముడు కాలం నుంచి ఈ కలికాలం దాకా మీరు లేకపోతే మేము లేవు, మీరు లేకపోతే మేము లేవు. ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ ఫంక్షన్ చేయాలన్నా డబ్బులు ఇచ్చే వరకే మేము చేయగలుగుతాం, డబ్బులు జమాయించే వరకే చేయగలుగుతాం. కానీ ఆ డబ్బులు ఖర్చు పెట్టి మీరు ఏ విధంగా చేస్తే కూతురు పెళ్లి కానీ కొడుకు పెళ్లి కానీ ఇవన్నీ మీ ఆధ్వర్యంలో జరుగుతాయి, మీరు చెప్పినట్టు జరుగుతాయి. మేము ఎంత బయటకు వచ్చినా మళ్ళీ మేము ఇంత కష్టం మీ మాట